ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకి లోక్సభకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి అంచనాలు వారు వేసుకుంటూ విదేశాల్లో కాలం గడుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క పుత్రరత్నం తనయుడు లోకేష్ గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి ఎన్నికల మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారనేటటువంటి ప్రధానం. జగన్మోహన్ రెడ్డి గారైతే వారు విదేశాలకు వెళ్ళడానికంటే ముందు విజయవాడ నగరంలో ఐపాక్ ఏదైతే వారికి గడిచినటువంటి 2-3 సంవత్సరాల కాలంలో రిషి సింగ్ అనేటటువంటి వారి యొక్క CEO నేతృత్వంలో అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ పర్సనల్గా ఎక్నాలెడ్జ్ చేస్తూ, పర్సనల్గా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం 156 నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పటం, తర్వాత వారి విదేశాలకు వెళ్ళిపోవటం మొత్తం ప్రపంచం అంతా చూసింది. వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు వెలిపించినటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్ మీద అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. సో ఒక ప్రధానమైనటువంటి పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటూ మరొకసారి అధికారంలోకి రావాలనుకునేటటువంటి వ్యక్తి 5 సంవత్సరాల కాలం అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి రెండింటినీ కూడా మిళితం చేస్తూ ఒక పక్క నీతి ఆయోగ్ లాంటి ప్రధానమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అది విద్య పట్ల, వైద్యం పట్ల, నిరుద్యోగం పట్ల, అదే రకంగా నిరక్షరాస్యత పట్ల, అదే రకంగా పేదరికం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని వారు రిలీజ్ చేశారు. ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ఈ రకంగా, అంటే మానవ వనరుల అభివృద్ధి జరగటమే కాకుండా అభివృద్ధితో పాటుగా పేదరికం కూడా తగ్గటం అనేటటువంటిది ఇది ఎప్పుడూ కూడా జరగనటువంటి పని అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చారు. దానితో పాటుగా 5 సంవత్సరాల కాలం దాదాపు 3,30,00,000 మంది దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉండేటటువంటి అనేక మంది ప్రజలకి కంటిన్యూస్గా 5 సంవత్సరాల కాలం అందిస్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వారికి డీబీటీ ద్వారా సేవలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగిందనేటటువంటిది సుస్పష్టంగా ప్రజలందరూ కూడా అనుభవించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి వారి పార్టీకి వ్యక్తిగతంగా లాయలిస్టుగా ఉండటం అనేది మనం చూసాం. అనేక మంది అవ్వాతాతలు ఎవరైతే 3,000 రూపాయల పెన్షన్ని ఇంటి దగ్గర తీసుకుంటూ వస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు, ఆ దేవుడు పట్ల మాకు యొక్క కృతజ్ఞత ఉంది అని మనం చాలామంది దగ్గర మాట విన్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అవుట్డేటెడ్ పొలిటీషియన్గా 2014 సంవత్సరం నుంచి వారి దగ్గర ప్రజలకు ఇవ్వడానికి సొంతంగా ఆలోచించేటటువంటి ఏ హామీలు లేవో, చేసినటువంటి హామీలని అమలు చేయలేక బొక్కబోర్లా పడినటువంటి సందర్భాలు 2014లో చూసాం మనం. 2014లో వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పి 89,000 కోట్ల రూపాయల రుణాలని 25,000 కోట్ల రూపాయలకే కుదించారు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీని డ్రాస్టిక్గా తక్కువ చేసేసినారు. 25,000 కోట్ల రూపాయలు కూడా ఒక స్ట్రోక్లో వాళ్ళందరికీ పే చేయకుండా 5 సంవత్సరాల కాలం 5 విడతలుగా పే చేస్తారని చెప్పారు. 3 విడతల్ని పే చేస్తున్నారు, 2 విడతల్ని పే చేయలేదు. ప్రత్యక్షంగా రైతులందరూ అనుభవించినారు. సో హామీలు ఇవ్వడానికి సొంతంగా ఆలోచించేటటువంటి హామీలు లేకపోవటం, ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోవటం. 2019 సంవత్సరం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ప్రకటనకి ట్రాప్ అయినారు. ఆయన ప్రత్యేక హోదా అంటే ఈయన కూడా ప్రత్యేక హోదా అన్నారు. ఆయన నవరత్నాలంటే ఈయన పసుపు కుంకుమ అన్నారు. ఏం చేసినా కూడా 2019 సంవత్సరంలో 51% ఓట్లు వారికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. మన చంద్రబాబు నాయుడు గారికి 39% వచ్చినాయి వారికి. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాల దీంట్లో 2024 సంవత్సరంకి వచ్చేటప్పటికి తను ఏం చేశానో అవే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, తను చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మెడికల్ కాలేజెస్ కానీ, పోర్టులు కానీ, హార్బర్లు కానీ, లేదా రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు ఏవైతే
తను చేసినవి చేయబోతున్నవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు నచ్చచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవి మాత్రమే చెప్పటం, సైకో ప్రభుత్వాన్ని కిందకి దించాలని చెప్పటం, మేము మమ్మల్ని ఎన్నుకోండి అని చెప్పడం తప్ప వారి దగ్గర ఏ రకమైనటువంటి సొంతమైనటువంటి హామీలు ఎక్కడా లేకపోయినాయి. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా 151 సీట్ల కంటే ఎక్కువగానే మేము గెలుస్తున్నాం, నెంబర్ కూడా చెప్పేసినారు వాళ్ళు 156 అనేటటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చెప్పకపోవడానికి, మౌనం వహించటానికి కారణం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా చిటికలో నేను అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఉందా లేదా గుర్తుపడతానన్నారు. ఎవరింటికైనా సరే నల్ల కనెక్షన్ ఉందా లేదా ఎక్కడో కూర్చొని చెప్పగలుగుతా ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల మీద ఏ రకమైన వ్యాఖ్యానం లేదు. లోకేష్ గారు ఎర్ర పుస్తకాన్ని తీసుకుని మొత్తం దేశం అంతా తిరిగారు. ఇంకా బహుశా ఎర్ర పుస్తకాన్ని అప్డేట్ చేయడంలో ఉన్నట్టున్నారు, వారు కూడా ఏం మాట్లాడలేదు. రాబిన్ శర్మ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఐపాక్ ద్వారా వారికి సేవలు అందించినారో వారిచ్చినటువంటి రిపోర్ట్ ఎక్కడ పెట్టారు వీళ్ళు? అభిజ్ఞ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం మనకి తెలిసింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఐపాక్ ఇచ్చినటువంటి వివరాలతో పాటుగా మరొక 2 సంస్థల దగ్గర నుంచి పోస్ట్ పోల్ సర్వేని వారు కూడా తెప్పించుకున్నారు అనేటటువంటిది సుస్పష్టంగా మనకు సమాచారం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రముఖులైనటువంటి ఒక 3 నాయకులతో వారు మాట్లాడుతూ ఐపాక్ చెప్పడమే కాకుండా మనకున్నటువంటి సర్వే సంస్థల యొక్క వివరాలు తెలుసుకోవటమే కాకుండా మరొక 2 ప్రముఖ సంస్థల ద్వారా నేను సేకరించిన సమాచారం ప్రకారం 150 పైచిలుకు సీట్లతో మళ్ళీ మనం గెలవబోతున్నామని వారు వీరికి చెప్పినట్లుగా సమాచారం వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి విశ్వసనీయత లేదు. ఈ మధ్యలోనే ఎన్డీటీవీకి సంబంధించినటువంటి ప్రణయ్ రాయ్, వారికి సంబంధించిన మరొక సొరాబ్జీ అనేటటువంటి వ్యక్తి, వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించినారు. ఎన్డీటీవీని అమ్మేసిన తర్వాత మరొక చిన్న ఛానల్తో వారు ఇవన్నీ సర్వే చేశారు. వారు ఇచ్చిన ప్రకారం 2-3 లెక్కలు చెప్పినా కూడా దాదాపు 14 సీట్ల పైచిలికే వారి ఎంపీ సీట్లను సర్వే చేసినారు. 14 సీట్ల పైచిలికే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోతోంది అనేటటువంటి మాట వారు చెప్పడం బయటకు వచ్చిన వివరాలన్నీ కూడా. ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించినటువంటి సర్వే సంస్థల వివరాలు కానీ, కలెక్ట్ చేసినటువంటివి అనేక రకాలుగా చేసిన సమాచారం కానీ, ఆ సేకరించిన సమాచారం ప్రకారం మళ్ళీ మనమే తిరిగి రాబోతున్నాం అనేటటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి అయోమయ స్థితిలో ఈ రకమైనటువంటి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఉండటం, పైకి మేకపోతూ గాంభీర్యంగా అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 సీట్లు గెలవబోతున్నా ఉన్నారు. ఏ సీట్లో చెప్పరు. కూటమిదే అధికారంలోకి రాబోతుందన్నారు. ఎక్కడ బీజేపీకి సంబంధించిన ఏ రకమైన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గెలిచేటటువంటి అవకాశం లేదు. సో పైకి ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా ఎన్ని సీట్లు వస్తాయనేటటువంటి సమాచారం లేనటువంటి కూటమి ఒక పక్కన 156 సీట్లతో మనం గెలవబోతున్నామని కాన్ఫిడెంట్గా డిక్లేర్ చేసి సంస్థల యొక్క సమాచారాన్ని సేకరించి 150 పైచులకే రాబోతున్నాం అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఉన్నారు. వేచి చూద్దాం, ఇంకో 4-5 రోజుల్లో అందరూ కూడా వెనక్కి తిరిగి రాబోతున్నారు. 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. రాబోయేటటువంటి వివరాలన్నీ కూడా ఎవరెవరు సేకరించిన సమాచారం ప్రకారం నిజమవుతుందో చూడాల్సినటువంటి అంశం ఇది.